హాయ్ అండి. ఈరోజు మంచి పచ్చడితో నేను మీకు చూపిస్తాను. నోరు బాగోలేనప్పుడు వీక్లీ 1 టైమ్ అయినా పచ్చడితో తినాలనుకునే వాళ్ళైతే ఇట్లా చేయండి, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. పండు మిరకాయల పచ్చడి అండి. అది డైరెక్ట్గా పోపు వేయకుండా ఇలా టమాటాలతో పోపు వేయండి, సూపర్గా ఉంటుంది. మనకు కావాల్సింది పండు మిరపకాయలు, మీకు కావాల్సినంత. నెక్స్ట్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అర టీ స్పూన్ పసుపు వేసి వాడ్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే మనకు చక్కగా అది వాడిపోతుంది. నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అన్నిటినీ మిక్సీలో వేసుకోవాలి. మీకు రోల్ ఉంటే చక్కగా వేడిగానే వేసుకోవచ్చు, రోల్లో దంచుకోవాలి. మనకు మిక్సీ అనేది వేడిగా మనం వేయలేం కాబట్టి అది బాగా చల్లారేంత వరకు మనం ఆగి తర్వాత మిక్సీ చేయాలి. అది చల్లారిన లోపు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఈ పచ్చడికి ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చక్కగా మనం అయితే ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లే. ఇట్లా ఆమ్లెట్ వేసుకొని పచ్చడితో ఒక ముద్ద తిన్నా చాలా అనిపిస్తుంది. చాలా 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 బాగుంటుంది. తర్వాత అది కూడా మనకు టమాటాలు చల్లారిపోయింది. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేయండి. ఎందుకంటే పండు మిరకాయల పచ్చడిలో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది, పులుపు కూడా ఉంటుంది కాబట్టి మీకు కొంచెమే ఉప్పు వేసి తర్వాత చాలకపోతే వేయండి. నేను ఇక్కడ పచ్చడి తీసుకుంటున్నాను. నేను 2 గంటలు అయితే పచ్చడిని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఒక అర టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. ఒక 2 రెమ్మలు వెల్లుల్లిపాయలు అయితే అట్లనే వేయండి. ఇదంతా ఒక్కసారి మిక్సీ చేయండి. ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డనైతే చిన్న చిన్న ముక్కలుగా పొడువుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఉల్లిపాయలు అయితే ఈ పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది. అక్కడ పంటి దగ్గర అక్కడెక్కడ తగులుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది పచ్చడిలో కొంచెం ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కచ్చా పచ్చగా దంచిన వెల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసి మంచిగా గ్రైండ్ చేసిన పచ్చడిని అయితే వేసుకోవాలి. మొత్తం వేసి బాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మన పచ్చడి అయితే రెడీ అవుతుంది. మీకు నచ్చితే